దీంట్లో దీంట్లోకి 4 సార్లు నెయ్యి వేసుకోవాలి. అది ఎడం చేతిలో కొంచెం పెట్టుకోవాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మీరు దగ్గర పెట్టుకోండి. తల్లి గుడిసెలుగా మార్చుకోండి సార్. అగ్నిహోత్రులకు నెయ్యి వేయండి. ఓం భూర్భువస్సువః స్వాహా. చెప్పండి. ప్రజాపతయ ఇదం నా మమ. మీరు దాన్ని మీరు పెన్ను ఎలా పట్టుకుంటారో అలా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని స్వాహాను కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తుండాలి. అమ్మ మీరే మధ్యం 3 వేలతో కొంచెం కొంచెంగా రాధాన్ని వేస్తుండండి. ముందు మనం గణపతి హోమం చేసుకుంటాం. ఆ గణపతి హోమం స్వాహాకారం అంటే స్వాహాన్ని ఎప్పుడే వేయాలి. స్వాహాన్ని ముందు వేసినా స్వాహాన్ని తర్వాత వేసినా మంత్రం కౌంట్ అవ్వదు. స్వాహ అన్నప్పుడే వేయాలి. స్వాహాన్ని వేసాక మనం గణపతి హోమం చేస్తున్నాం అనుకోండి, గణపతి అనుకోవాలి. వాస్తు హోమం చేస్తుంటే వాస్తు పురుషాయ అనుకోవాలి. మనం ఏ దేవ హోమం చేసుకుంటే అది విధంగా చెప్పుకుంటూ ఉండాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదం ఆనశృణ్వన్నోతిభిः శిరసా స్వాహా. గణపతయ ఇదం నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తం జ్యేష్ఠరాజం